అందరికీ నమస్తే అండి. నేను కారం గవ్వలు చేశానని చెప్పాను కదండి. ఇదిగోండి కారం గవ్వలు. కారం గవ్వలు అయిపోయాయి చేయడం. దీనికి పైన నుంచి కొంచెం ఉప్పు కారం చల్లుతున్నా. గ్రైండర్ పట్టింది ఏంటక్క ఈ అక్క అనుకుంటున్నారా అండి? అవునండి, మనం సన్నపప్పే కానీ బరక బరక వస్తుంది. వీటిపైన చల్లుతామనుకోండి ఆ ఉప్పు అంతా అడుక్కుపోతుంది. పైన ఒక కారమే ఉంటుంది, ఉప్పు తలగదు. అదే మనం గ్రైండర్ పట్టితే పిండిలాగా అయిపోతుంది. అప్పుడు ఇట్లా చల్లేసుకున్నాం అనుకోండి గవ్వకు పడుతుంది. అందుకోసమనే ఇట్లా గ్రైండర్ పట్టాను. ఇక పిండి కలిపేటప్పుడు పిండిలో ఉప్పు కారము కొంచెం ఓమా పసుపు నూనె కానీ బటర్ కానీ వేసి కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా కలుపుకొని, అంటే చపాతి పిండిగా కంటే కొంచెం గట్టిగా కలుపుకొని అరగంట పక్కకు పెట్టేసి అరగంట తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా గవ్వల చెక్క పైన గవ్వలు ఒత్తేసుకొని మంచిగా నూనె వేడయ్యాక స్లో ఫ్లేమ్ కాకుండా హై కాకుండా మీడియం కాకుండా నార్మల్గా అట్లా మరి స్లో కంటే మీడియం కంటే మధ్యలో పెట్టేసుకొని ఇలా గోలిచ్చుకొని పైనుంచి ఉప్పు కారం చల్లుకొని పిల్లలకి స్వీట్ వడనోళ్ళకి మంచి హాట్ చేసి పెట్టామనుకోండి ఇంట్లో, వాళ్ళు స్కూల్ వచ్చినాక తింటారు, లంచ్ బాక్స్లో తీసుకెళ్తారు. సండే హాలిడే వస్తే టైం పాస్ కాదు కదా వాళ్ళకి, అప్పుడు తినొచ్చు. వాళ్ళు కాదండి, మనం కూడా టీ తాగే టైంలో తినొచ్చు. సాయంత్రం కానీ ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కూడా 4-5 గవ్వలు అలా ప్లేట్లో పెట్టేసి మనం ఇంత టీ పెట్టేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఇంత స్నాక్స్ తిన్న ఫీలింగ్స్